పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెన్సీ అని ఇప్పుడు మాట్లాడితే వీడియోలు చేస్తున్నారు కదా. ఏంటి ఆ పవన్ కళ్యాణ్ ఒక రోజు ఇంకెక్కడికో వెళ్తే బ్రో అక్కడ బ్రో అదే పుట్టిన ఇది ఇది ఒక్క నిమిషం ఇక్కడ అర్థం. ఆ పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ పుట్టాడు అన్నది చెప్తాను. మా డాడీ రైల్వే ఎంప్లాయ్ బ్రో. నాకు ఊహ తెలిసినప్పుడు ఒక ఊర్లో ఉన్నాం మేము. స్కూలింగ్ అంతా ఒక ఏజ్ ఒక దగ్గర జరిగింది. మా డాడీ మచిలీపట్నంలో చేశాడు. ఇప్పుడు నాకు మచిలీపట్నం వెళ్తే ఇదే మా ఊరంట. నేను విజయవాడ వెళ్తే ఇదే మా ఊరంట. ఎందుకంటే నేను తిరిగాను అక్కడ చిన్నప్పుడు. తర్వాత నాకు 8th 9th చదువుతున్నప్పుడు మా డాడీకి వైజాగ్ అనకాపల్లి దగ్గర ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు అట్లా నేను వైజాగ్ వెళ్తే వైజాగ్ మా ఊరే అంట. మా డాడీ లాస్ట్ వర్క్ చేసింది ఏంటంటే పిఠాపురం దగ్గర గొల్లపురం, పిఠాపురం నియోజకవర్గం. లాస్ట్ మేము అక్కడే ఉన్నాం. మా ఊరే అంటాం మీన్స్ నేను అక్కడ పెరిగాను కాబట్టి ఈ ఏరియాలో నాకు తెలుసు అంట నేను. ఇప్పుడు అలా మాత్రం నేను అన్ని ప్లేసెస్ లో నేను పుట్టాను అంటే వీళ్ళకి అర్థం ఆ, కదా అసలు. ఇదే పాయింట్ నేను అబ్జర్వ్ ఉమ్, చేసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ప్రతి చోట నేను వెళ్ళిన దగ్గర నేను అక్కడ పుట్టాను అని చెప్పాల, నేను ఇక్కడ పెరిగాను అన్నాడు. పుట్టడానికి ఇక్కడ పెరగడానికి చాలా తేడా. పెరిగాను అని అంటాడు. అంతే. పెరిగాను అన్నాడు. ఆ ఏరియాతో ఉన్న అనుబంధాన్ని, అక్కడ ఉన్న పబ్లిక్ ని రిలేషన్ మెయింటైన్ ఉద్దేశిస్తూ చేస్తున్నా అంటే మాట్లాడుకుంటా ఈ రిలేషన్ ప్రాంతంతో నాకు మెయింటైన్. అనుబంధం ఉంది, మీ కష్టాలు నాకు తెలుసు అని ఇంటెన్షన్ లో చెప్పడం కోసము చెప్తారు అట్లా ఇప్పుడు.